శని మఘ మూల వారికి 26 అవుతుంది. 26లో రాహు అధిపతి కాబట్టి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి, గొడవలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి విడిచిపెట్టడే వచ్చేది. తప్పని పరిస్థితులు పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి. భరణి, పుబ్బ, పూర్వ పలుకుడి, పూర్వాషాఢ నక్షత్రాల వారికి సంపత్తారలో ధన విషయమే కాకుండా అన్ని పనులకు కూడా బాగుంటుంది ఈరోజు. ఇక తారాబలము 15వ తారీఖు మధ్యరాత్రి 12:20 తర్వాత నుంచి మరుసటి రోజు 16వ తేదీ 1:01 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. కాబట్టి రోహిణి హస్త శ్రవణ వారికి జన్మతార అవుతుంది, మంచిది కాదు, విడిచిపెట్టండి. మగశిర చిత్త ధనిష్ట మిత్రధార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. మృగశిర చిత్త ధనిష్ట వారికి పరమైతారత్వం కాబట్టి కష్టం మీద పనులు పుట్టుకొచ్చి పర్వాలేదు. అలాగే ఆరుద్ర స్వాతి శతభిష వారికి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంటుంది. పునరుసు విశాఖ పూర్వభద్ర నైదంతార కాబట్టి వ్యతిరేకత విడిచిపెట్టండి, బాగా లేదు. ఆశ్లేష జ్యేష్ఠ రేవత ప్రత్యక్తార కాబట్టి వ్యతిరేకత ఉంటుంది, విడిచిపెట్టండి. పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి సాధంతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ప్రత్యక్తార కాబట్టి ఈరోజు ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టండి. తప్పని పరిస్థితి అయితే ఉప్పుతారం చేసి చేయండి. అశ్విని మహాబుల క్షేమతార కాబట్టి క్షేమతారలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ 26 అవుతుంది కాబట్టి రాహు అధిపతి చేసి పనులు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి మంచిది కాదు. తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే ముఖ్యమైన బెల్లం దానం చేసి చేయండి. ఇక తృప్తిగా ఉత్తరాషాఢ వరకు సంపత్తారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు, బాగుంటుంది. చంద్రబలము ఉండే రాశులు మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది. 3 రాశులకు బాగాలేదు. అవి ఏంటంటే మిథున రాశికి అష్టమ చంద్రుడు, తులారాశికి అర్ధాష్టమ చంద్రుడు, కుంభరాశికి ద్వాదశ చంద్రుడు. కాబట్టి ఈ 3 రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన దూర ప్రయాణాలు కానీ ముఖ్యమైన పనులను పెట్టుకోవచ్చు, శుభకార్యాలు కానీ చేయకూడదు, వాయిదా వేసుకోండి. గాతివారం ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఆదిత్య ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల నేత సంబంధమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటారో, గ్రూప్ సర్వీసెస్ చదవలో సెలెక్ట్ కావాలనుకుంటారో వాళ్ళంతా ఆదిత్య ఉదయ పారాయణ ఒక 40 రోజులు దీక్షగా తీసుకొని చేయండి. మీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్లో వస్తుంది, గ్రూప్ సర్వీసెస్లో ర్యాంక్స్ వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. దృష్టి దోష నివారణకు, సురవారిష్టుల త్రోగడానికి, శత్రుభయ నివారణకు, ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రాన్ని జపం చేయండి. దానివల్ల శత్రుబాధలు తగ్గుతాయి. ఓం సహస్ర హుంభట్ స్వా అనేది సుదర్శన స్వామి మంత్రం. ఇది ఈ శక్తి కొద్ది చేసినా పర్వాలేదు. మినిమం 7 సార్లు అయినా 1000 సార్లు చేసుకుంటే మంచి, ప్రతిరోజు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తున్నాయి. శుభవస్తు.